సుబ్రహ్మణ్యం, తబలా మృదంగం రెండు ఒకేసారి వాయించకయ్యా బాబు. సారీ సార్. రండి సార్, రండి మ్యామ్, రండి రండి మ్యామ్. మేడం, మొదటిసారిగా ఆఫీస్ వచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తోంది? చాలా విశాలంగా అనిపిస్తోంది. వావ్, వాట్ ఏ సెన్స్ ఆఫ్ హ్యూమర్, వాట్ ఏ సెన్స్ ఆఫ్ హ్యూమర్ మేడం. సుబ్రహ్మణ్యం, సారీ సార్. రండి మేడం. పద. వీళ్ళందరూ మన స్టాఫ్, మనమంతా ఒక కుటుంబం. మన కుటుంబ సభ్యులను ఉద్దేశించి మీరు ఏదైనా 4 మాటలు చెప్పాలి. నేనా? ప్లీజ్ మేడం. అవును మేడం, మీరు మాట్లాడాలి. నో, తనకు బయట మాట్లాడడం అంతకు తెలీదు. అవునవును, బయట మాట్లాడడం చేత కాదు, కానీ ఇంట్లో అందరితోనూ ఆడుకోవడం బాగా తెలుసు. ఇంట్లో అయినా బయట అయినా మా అత్త ఎవరినైనా ఒక ఆట ఆడిస్తుంది. అత్తయ్య? నీకు మళ్ళీ చెప్పాలా? తను నీకు అమ్మ అయితే నాకు అత్తే కదా. మై డియర్ స్టాఫ్ మెంబర్స్, మీరు అడిగిన దాంట్లో న్యాయం ఉంది. ఈ కంపెనీకి మా అమ్మ యజమానురాలు. అమ్మా? ఇలాంటి మంచి అకేషన్లో ఆవిడ మాట్లాడడం చాలా అవసరం. కాబట్టి నేను కూడా మీతో పాటు ఏకీభవిస్తున్నాను. అమ్మా, స్టాఫ్తో పాటు నేను కూడా అడుగుతున్నాను. 4 మాటలు మాట్లాడాలి. అది కాదు కృష్ణ, తనకి ఏం పర్లేదు డాడ్, ఒకసారి మాట్లాడితేనే కదా తెలిసేది. ఇంట్లో మా అందరికీ లెక్చర్స్ ఇవ్వడం మా అమ్మకి బాగా అలవాటు. అలాంటి లెక్చర్స్ ఇక్కడ కూడా ఇవ్వమనండి. ఏంటి నువ్వు కావాలని ఇరికిస్తున్నావు? ఎస్, కావాలనే చేస్తున్నాను. మాట్లాడడం చేతకాక నలుగురు ముందు పరువు పోతే అప్పుడు తెలుస్తుంది. ప్లీజ్ మేడం, మీ అబ్బాయి గారు చెప్పిన తర్వాత కూడా మీరు మాట్లాడనంటే కుదరదు. ఖచ్చితంగా మాట్లాడే తీరాలి. అది కాదు, ఈసారికి వదిలేయండి. నెక్స్ట్ టైం తను మాట్లాడుతుంది. డాడ్, అదంతా ఏం కుదరదు. ది గ్రేట్ బిజినెస్ ఎంటర్ప్రీనియర్ ధర్మతేజ గారి వైఫ్ అయి ఉండి స్టాఫ్తో 4 మాటలు మాట్లాడలేకపోవడమా? మాట్లాడమనండి. మేడం, ఇక లాభం లేదు. మీరు ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. సుబ్రహ్మణ్యం, ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడేంటి? నేను మాట్లాడాలి అంతే కదా? మేడం, పైగా నా ముద్దులు కొడుకువి. నువ్వు మాట్లాడాలమ్మా అని అంటే మాట్లాడకుండా ఉంటానా? మాట్లాడతాను. మనందరం ఒక కుటుంబం. మన కంపెనీ అభివృద్ధిలోకి రావాలంటే కుటుంబ సభ్యులందరూ ఒకరితో ఒకరు అనుకూలంగా, అభిమానంగా ఉండాలి. ఒకరితో ఒకరు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉండాలి. అప్పుడే కుటుంబమైనా కంపెనీ అయినా అభివృద్ధిలోకి వస్తుంది. మీ అందరికీ ఓ చిన్న కథ చెప్తాను. ఒక పేద కుటుంబంలో ఒక తల్లికి ఒక కొడుకు, 2 కూతుళ్లున్నారు.
ఆ తల్లి ఎంతో కష్టపడి పిల్లల్ని చదివించింది. ఆ అబ్బాయి బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకున్నాడు. తనకో పెద్ద కంపెనీలో ఉద్యోగానికి ఇంటర్వ్యూకి రమ్మని పిలిచారు. ఇంటర్వ్యూకి వెళ్ళడానికి తనకున్న డ్రెస్లన్నీ చూసుకుని అందులో ఒక ప్యాంటు షర్టు తీసుకున్నాడు. తీరా వేసుకోబోయేసరికి ఆ ప్యాంటు కొంచెం పొడుగైంది. వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, రేపు నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి, కొంచెం ఈ ప్యాంటుని ఒక 2-3 అంగుళాలు తగ్గిస్తావా అని అడిగాడు. ఆ తల్లి, నాకీ పూట పనుందిరా, మీ అక్కయ్యని అడుగు అని చెప్పింది. ఆ కుర్రాడు అక్క దగ్గరికి వెళ్లి తన ప్యాంటుని 2 అంగుళాలు తగ్గించి కుట్టమని అడిగాడు. తను కూడా వేరే పనిలో ఉన్నానని చెల్లిని అడగమని చెప్పింది. ఆ కుర్రాడు చెల్లెల్ని కూడా అడిగాడు. తనేదో పనుంది, నువ్వే చేసుకోమని చెప్పింది. మంచి పని చేసింది. ఇదొక కథ, దీన్ని మనం వినాలి. ముందు విను. అందరూ బిజీగానే ఉన్నారులే అనేసి పాపం ఆ కుర్రాడే ప్యాంటుని 2 అంగుళాలు కట్ చేసి కుట్టుకుని అక్కడ పెట్టుకుని పడుకున్నాడు. ఒక్క నిమిషం ఆగు. మేడం గారు ఏదో చెప్తున్నారు. ఇప్పుడు నువ్వు వెళ్ళి డిస్టర్బ్ చేయొద్దు. తర్వాత ఇద్దులే గాని ఆగు. అలాగే. కొంత రాత్రి గడిచాక ఆ కుర్రాడి తల్లి పాపం కొడుకు అడిగాడు కదా అని లేచి ఆ ప్యాంటుని మరో 2 అంగుళాలు కట్ చేసి కుట్టెక్కడ పెట్టేసింది. ఆ తర్వాత ఆ కుర్రాడి అక్క కూడా అలాగే 2 అంగుళాలు కట్ చేసి కుట్టేసింది. ఉదయాన్నే ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనుకున్న ఆ కుర్రాడు ప్యాంటు వేసుకునేసరికి అది పనికి రాకుండా పోయింది. దీన్ని బట్టి మీ అందరికీ ఏం అర్థమైంది? ఏ పనికైనా ఒకరితో ఒకరికి కమ్యూనికేషన్ ఉండాలి. కోఆర్డినేషన్, కోఆపరేషన్ ఇవి రెండూ ఒక కుటుంబానికైనా ఒక సంస్థకైనా చాలా ముఖ్యం. అవి రెండూ లేకపోతే ఎంత పెద్ద సంస్థ అయినా దెబ్బతినడం తప్పదు. కుటుంబంలో ఒకరినొకరు ఎలా గౌరవించుకుంటారో, ప్రేమతో కలిసుంటారో, అలాగే ఒకచోట పనిచేసేవాళ్లు కూడా ఒకరితో ఒకరు అలాగే ఉండాలి. అప్పుడే ఆ సంస్థ అభివృద్ధి చెందుతుంది. ఎక్సలెంట్ రాణి. పెద్ద పెద్ద పర్సనాలిటీ డెవలప్మెంట్ స్పీకర్స్ కూడా చెప్పేది ఇదే. నీదైన స్టైల్లో అందరికీ అర్థమయ్యేలా చెప్పావు. ఎక్సలెంట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వెళ్ళొచ్చా? వెళ్ళు. సూపర్ మేడం. పరమేశ్వరుడి దగ్గర పార్వతి అనిపించుకున్నారు.
ఇప్పుడేమంటావు? మా అత్త ఎవరితోనైనా ఎలాగైనా ఆడుకుంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండాలి. సార్, ఈ శుభ సందర్భంలో మేమందరం కలిసి ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేసాం. మీరు కాదనకూడదు మరి. ఏంటది? ఇదిగోండి సార్, మా స్టాఫ్ అందరి తరఫున మేడం గారి కోసం ఓ గిఫ్ట్ తీసుకొచ్చాం. ఓపెన్ చేయండి సార్, ఓపెన్ చేయండి సార్. ఇది మీకోసమే మేడం. మా అందరి ముందు సార్ మీ చేతికి రింగు తొడిగితే చూడాలని మా అందరి కోరిక. ఏంటి సుబ్రహ్మణ్యం ఇది? ఇప్పుడు ఇలాంటివి వద్దు, తీసుకో. అలా అనకండి సార్. 20 సంవత్సరాల తర్వాత మొదటిసారి మేడంని తీసుకుని మీరు ఆఫీస్కి వచ్చారు. మా అందరి సంతోషం కోసం ఆ రింగు మేడంకి తొడగండి సార్. ఇప్పుడు ఇలాంటివి వద్దు. డాడ్, తొడగండి. ఇంతమంది అడుగుతున్నప్పుడు కాదండం ఎందుకు? మీకేమైనా ప్రాబ్లమా? రింగు తొడగండి సార్. రింగు తొడగండి. ప్లీజ్ తొడగండి సార్. రింగు తొడగండి సార్. రింగు తొడగండి సార్. అయ్యో, మీరంతా అభిమానంగా తీసుకొచ్చారు గాని ఇది నా వేలు సైజు కాదు. నా వేలుకి ఎక్కట్లేదు, నొప్పొచ్చేస్తోంది. అయ్యో, మేము ముందే చూసుకోవాల్సింది మేడం, క్షమించండి. పర్వాలేదు, దీన్ని మీ అందరి గుర్తుగా నేను దాచుకుంటాను. థ్యాంక్ యూ. సార్, రింగ్ ఎలాగూ తొడగటం కుదరలేదు, కనీసం మీ ఇద్దరూ కలిసి కేక్ అయినా కట్ చేయండి సార్. అవును సార్, ఇది తప్పదు సార్.
సుబ్రహ్మణ్యం, కేక్ కట్ చేయాల్సింది మేము కాదయ్యా. ఈ కంపెనీ మనందరిది. ఇందులో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా నా దగ్గర ఎంప్లాయీస్గా కాదు, నాకు పార్ట్నర్స్తో సమానం. అందుకే మీ అందరి తరఫున మన సుబ్రహ్మణ్యం చేతనే ఈ కేక్ కట్ చేయిస్తాను. నేనా? కమాన్ సుబ్రహ్మణ్యం. ఏంటి రామారావు, షర్ట్ ఇలా అయిపోయింది. అందరికి కూల్ డ్రింక్స్ ఇచ్చావా? కూల్ డ్రింక్స్ ఇవ్వడానికి లోపలికి వెళ్తుంటే ఆఫీసులో పనిచేసే ఒక అబ్బాయి గుద్దేశాడు. ఇలా ఒలికిపోయింది. నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. సరే సరే, వెళ్ళి త్వరగా రా. రా, కమాన్. భగవంతుడా, మా అన్నయ్యకి మంచి ఉద్యోగం ఇప్పించావు. ఇంకా మేము ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడినట్టే. ఇక మీదట నా కుటుంబాన్ని వాడు చూసుకుంటాడు. అలాగే ఎలాగైనా కృష్ణ మనసు మారాలి. తను చేసిన తప్పులు తనకు అర్థమయ్యి నన్ను పెళ్లి చేసుకోవడానికి తను ఒప్పుకోవాలి. అత్తయ్య పడిన కష్టం ఫలించాలి. ఈ ఇంట్లో అందరం సంతోషంగా ఉండాలి. ఏమండి? ప్రియా, త్వరగా రండి. ప్రియా, 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 త్వరగా రామ్మా. ఏమైందమ్మా? ఏంటి కళ్యాణి, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? ఒరే రవి, ఏంట్రా ఇది? ఏం చేసావురా? ఎవర్రా ఈ అమ్మాయి? తను నా భార్య నాన్న. అది కనిపిస్తూనే ఉంది. నువ్వు చేసిన పని ఏంటి అని అడుగుతున్నాను. అన్నయ్య, అసలు మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా నువ్వు ఇలా పెళ్లి చేసుకుని రావడం ఏంటన్నయ్య? చెప్పాలనుకున్నాను, కానీ అంత టైం దొరకలేదు. అందుకే పెళ్లి చేసుకున్నాకే చెప్దామని ఇంటికి తీసుకొచ్చాను. రేయ్, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నీ పాటికి నువ్వు పెళ్లి చేసుకుని వస్తే దాని అర్థం ఏంటి? మేము అవసరం లేదనుకున్నావా, లేదంటే మేమందరం చచ్చామనుకున్నావా? నాన్న, ఏంటమ్మా వీడు ఇలాంటి పని చేస్తాడని కల్లో కూడా ఊహించలేదు. మనల్ని అందరినీ ఇలా నమ్మించి మోసం చేస్తాడనుకోలేదు. ఏంటి నాన్న, అక్కడికి నేనేదో చేయకూడని తప్పు చేసినట్టు అలా మాట్లాడతారేంటి?
నాకు ఇష్టమైన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుని తీసుకొచ్చాను. అది కూడా తప్పేనా? తప్పేనా అని అడుగుతున్నావా? తప్పు కాక మరింకేంట్రా? తప్పు కాక మరేంట్రా? పెళ్లి కాని ఆడపిల్లని ఇంట్లో పెట్టుకుని నీ పాటికి నువ్వు చంపా పెట్టకుండా పెళ్లి చేసుకుని వస్తావా? అసలు నువ్వు మనిషివేనా? అంటే తనకు పెళ్ళయ్యేంత వరకు నేను పెళ్లి చేసుకోకూడదని రూల్ ఏమైనా ఉందా? నేను ఉద్యోగం చేసి మిమ్మల్ని అందరినీ పోషిస్తానని బాండ్ పేపర్ మీద రాసిచ్చానా? నీకు మాకు ఏ సంబంధం లేదు. ఈ క్షణమే నువ్వు మాకు లేవు అనుకుంటున్నాను. వెళ్ళిపో. ఈ క్షణమే నా కొడుకు చచ్చాడనుకుంటున్నాను. ఏమండి